అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కుటుంబం తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు అని తనకు ఆత్మహత్య శరణ్యమని ఆందోళనకు దిగింది ఓ మహిళ. అప్పు తీసుకున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఇంటి ముందు టెంట్ వేసి తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటాము అని భీష్మించుకుని కూర్చున్న మహిళ. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన ప్రగడ లక్ష్మి అనే మహిళ, అదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దొండ శ్రీరామమూర్తి రెండవ కోడలు దొండ గోదావరయ్య భార్య సత్యరమాదేవికి దఫాలుగా 8 లక్షల రూపాయలు నగదు అప్పుగా ఇచ్చానని, బంధువుల పెళ్లికి వెళ్తానని, ఒక్కసారి తన బంగారు వస్తువులు ఇమ్మని అడిగితే గొలుసు హారం కలిపి 6 తులాల బంగారు నగలు ఇచ్చానని బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఆ డబ్బులు కానీ వస్తువులు కానీ ఇవ్వలేదని, తన కూతురుల పెళ్లికి ఇస్తానని నమ్మపలికి ఇవ్వలేదని మీడియా ద్వారా తన బాధను తెలుసుకుని ఆదుకోవాలి అని బాధితురాలు ప్రగడ లక్ష్మి రోధిస్తుంది. గ్రామ పెద్దలు, అధికారులు తనకు న్యాయం చేయని ఎడల తన 2 కూతురులతో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది. బాధితురాలకు మద్దతుగా గ్రామంలో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామం ప్రగలక్ష్మి. నేను మాజీ ఎమ్మెల్యే దొండా శ్రీరామమూర్తి గారి రెండో కోడలు, మాజీ చైర్మన్ షుగర్ ఫ్యాక్టరీ దొండా కన్నబాబు గారి రెండో వదిన గారు, దొండా గోదావరయ్య భార్య దొండా సత్యరమాదేవి గారు 2015 నుంచి 2017 లోపు 8 లక్షల రూపాయల క్యాష్, 6 తులాల బంగారం పాప పెళ్లి నిమిత్తం ఇస్తారని తీసుకొని ఈ రోజుకి వచ్చి కూడా నాకు ఏమీ సాయం చేయలేదండి. పెద్దలందరూ వచ్చి కూడా నాకు ఇస్తానని చెప్పి మాటిచ్చి దొండా కన్నబాబు గారు వాళ్ళ తోటికోళ్ళైన భార్య పావని గారు కూడా మాటిచ్చారు. వాళ్ళ కొడుకు దొండ శ్రీరాము వాళ్ళ భర్త దొండ గోదావరయ్య కూడా మాటిచ్చి 3 నెలలు తిప్పుకొని నాకు ఈ రోజుకి వచ్చి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. పాప పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల్లోని మొత్తం అంతా నేను తిరిగి అలసిపోయానండి. ఆఖరికి బతులు తాతిబాబు కూడా డబ్బులు సెటిల్ చేస్తానని చెప్పి అతను కూడా సంవత్సరం తిప్పుకొని కూడా అతను కూడా అమ్మ తను ఇవ్వలేదు, నేనే ఇవ్వలేనని చెప్పి అనుభూతికి నేను మన స్పందన కేసు కూడా పెట్టానండి. పెడితే అక్కడ లెటర్ తెచ్చి మన బుచ్చిపేట మండలానికి ఇచ్చాను. అక్కడ ఎస్సీ గారి పాపం స్పందించి ఫోన్ చేశారండి. చేసినా సరే నేను బంగారం డబ్బులు తీసుకున్న మాట వాస్తవం, కానీ ఇప్పుడు నేను ఇవ్వలేనంటూ నన్ను ఏం చేసుకుంటే చేసుకొని కోర్టులో కేసు వేసుకొని చెప్తున్నానండి. ఆవిడ నాకంటూ ఎవరు లేరండి. ప్రస్తుతానికి మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నానండి. వీళ్ళందరికీ మా ఊరి ప్రజలందరూ వచ్చి నాకు సపోర్ట్ చేసి నేను ఈరోజు కూర్చున్నానండి. ఇక్కడ తట్టుకోలేని పరిస్థితి అండి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అండి నాది. పిల్లల పరిస్థితి కూడా ఏం బాగాలేదండి. చేసిన పెద్ద అమ్మాయికి పెళ్లి కూడా అతను వాళ్ళు ఈ రోజుకి వచ్చి రూపాయలు చెప్పి నానా కష్టాలు కూడా పడుతుందండి నా కూతురు. ఇంకో పాప కూడా పెళ్లికి ఉందండి నాకు. నేను అందరినీ అడిగి 3 సంవత్సరాలు మామూలుగా లేదు సార్. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసినట్టు అందరు పెద్దల దగ్గర తిరిగినా నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. ఆఖరికి స్టేషన్కి వెళ్ళి కూడా న్యాయం జరగలేదండి. నేనేం తట్టుకోలేని పరిస్థితికి వచ్చి ఈరోజు నేను టెంట్ వేసానండి. ఇక్కడ మా ఊరి పెద్దలు సపోర్ట్ చేసి నాకు అందరూ గుర్తింపు ఇస్తారని చెప్పి కూర్చున్నానండి. దయచేసి మా ఊరికి నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నందుకు నాకు న్యాయం జరగాలని కూర్చున్నానండి. ఒకవేళ న్యాయం జరగకపోతే మాత్రం ఇక్కడి నుంచి లేచే పరిస్థితి లేదండి. నేను సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు 10 పైసలు కూడా వచ్చిన ఆధారం లేదండి. మగదొన్న అంతకన్నా లేదండి. నాకు అసలు ఎవరు చేసిన వాళ్ళు కోలేరండి. వడ్డీలు కట్టుకోలేక బంగారం అంతా బ్యాంకులో పెట్టుకొని టాకెట్లు పెట్టుకొని అమ్మేసుకున్నా కూడా నేనేం అనలేదండి. ఆవిడని ఇచ్చేమని ఇప్పటివరకు ప్రాధేయపడుతూనే ఉన్నానండి. ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాను. నాకు ఇవాళ కూడా నేను చెప్పాను లేదండి. ఆవిడ దగ్గర నుంచి స్పందన కూడా లేదండి. ఏం చేసుకొని పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతుందండి ఆవిడ. మరి ఏం చేస్తారండి? న్యాయం చేయాలని నాకు న్యాయం చేయకపోతే నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. కనీసం నేను ఈ రోజుకి న్యాయం జరగకపోతే నేను ఎన్నాలని ఇక్కడే కూర్చుంటాను సార్. నా చచ్చిపోయినా సరే నా పరిస్థితికి ఏం పర్లేదు సార్. నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. నా పిల్లలు కూడా పెద్ద పాపకు పెళ్ళైంది. ఆ పిల్ల వాళ్ళు కూడా నాకు డబ్బులకు బంగారం లేకపోతే ఆవిడ కూడా చచ్చిపోయి రెడీగా ఉంది సార్. మేము అందరూ చావడానికి రెడీగా ఉన్నామండి. మీరందరూ న్యాయం చేసి నాకు ఏదో మీరు అందరూ కలిపి నాకు చెయ్యాలని కోరుకుంటున్నానండి. లేకపోతే మాత్రం ఇక్కడే చేస్తానండి. అందులో మాత్రం ఇంకేం మాట లేదు సార్. అందు గురించి మీరు అందరూ న్యాయం చేయాలండి. మీ మీడియా వాళ్ళందరికీ మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన మీరు డబ్బులు ఇచ్చినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? ఉన్నాయి సార్. ఏటుంది ప్రూఫ్? నోట్లు ఉన్నాయండి, ఆడియోలు ఉన్నాయండి. వాళ్ళ మరిదిగాలు వాళ్ళ తోడుకోళ్ళ మాట, ఆడియోస్ వీడియోస్ వాళ్ళ కొడుకుల మాట అని అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర మొత్తం అన్నీ. మరి ఇప్పుడు వాళ్ళు మీకు ఏమైనా స్పందించట్లేదు? ఎక్కడున్నారు ఏంటని తెలిసిందా లేదా? లేదు సార్, వైజాగ్లో ఉన్నా తెలుసు కానీ సార్ నాకు ఫోన్ ఉంది సార్, నెంబర్ చేసి సరే ఎత్తట్లేదు సార్. ఆవిడ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళానండి. ఏటన్నారు? అతను ఫోన్ చేసి ఎత్తిందండి. ఎత్తితే బంగారం డబ్బులు తీసుకున్న మాట వాస్తవే, కానీ ప్రస్తుతం నేను ఇవ్వలేనండి, ఏం చేసుకోమన్నట్టు మాట్లాడుతున్నా, లేదా కోర్టులో కేసు వేసుకోమంటుందండి. అంత ఓపిక సహనం నాకు లేదండి. కోర్టులో తిరిగే కెపాసిటీ కూడా నాకు లేదండి. నాకంటూ ఎవరు లేరండి. నేను ఒక్కదాన్ని, నాకు 2 ఆడపిల్లలు సార్.
మళ్ళీ మొదటి నుంచి చెప్పండి మధ్యలో గ్రామ పెద్దలు అధికారులు మీరందరూ కలిపి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. ఏమాత్రం న్యాయం జరగకపోయినా నేను ఇక్కడే చచ్చిపోవడం రెడీగా ఉన్నాను అంతే. ఓకే.